హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో వింటర్‌లో ఎక్కువగా దొరికే ఉసిరికాయలతో 3 మంత్స్ పాటు నిల్వ ఉండేలా కారప్పొడి రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్ని డైలీ ఒక ముద్ద అన్నంలో కలుపుకొని తిన్నారంటే కంటి చూపుకి, బరువు తగ్గడానికి, అలాగే హెయిర్ ఇంకా స్కిన్ హెల్తీగా ఉంచడంతో పాటుగా బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో, లేట్ చేయకుండా ఈ కారప్పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోనైతే ఫుల్‌గా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఆమ్ల కారప్పొడి ప్రిపేర్ చేసుకోవడానికి 200 గ్రాముల వరకు ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఒక కాటన్ క్లాత్‌తో శుభ్రంగా తుడిచేసుకొని వీటిని ప్లేట్‌లో పెట్టుకోండి. ఇప్పుడు ఆమ్ల పైన ఏమైనా డ్యామేజ్ పార్ట్స్ గానీ, మచ్చలు గానీ ఉంటే నైఫ్‌తో ఈ విధంగా కట్ చేసేసుకోండి. కట్ చేసిన ఆమ్లాని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా తురిమేసి పక్కన పెట్టుకోండి. మొత్తం ఆమ్లాలన్నీ తురిమేసిన తర్వాత ప్లేట్‌లో పల్చగా పరిచేసి ఫ్యాన్ గాలి కింద ఒక గంట పాటు ఆరబెట్టండి. ఈలోపు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టి 1 ½ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్‌లోనే పచ్చివాసన పోయి కాస్త రంగు మారి కమ్మటి వాసన వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల నూనె వేసుకొని కాగాక 1 ½ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక 1 ½ టేబుల్ స్పూన్ వరకు నల్ల మినపప్పు వేసుకోండి. ఈ రెసిపీకి నల్ల మినపప్పు అయితే చాలా బావుంటుంది. సో, వీటిని కూడా లో ఫ్లేమ్‌లోనే ఎర్రగా అయ్యేంత వరకు వేగనిచ్చిన తర్వాత ఇందులోనే 1 ½ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి, అర టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే మీ కారానికి తగినట్టుగా 10-15 వరకు ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్‌లోనే కరివేపాకు క్రంచీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని ప్లేట్‌లో వేసి పూర్తిగా చల్లారనివ్వండి. మనం ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టిన ఆమ్లా కూడా తడి లేకుండా ఆరిపోయింది కదా! ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఈ ఆమ్ల తురుము, దానితో పాటుగా పావు టీ స్పూన్ పసుపు వేసుకొని, లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ ఆమ్లాని బాగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కాస్త రంగు మారి క్రిస్పీగా అయ్యేంత వరకు ఆమ్లాని ఫ్రై చేసుకొని, దీన్ని కూడా అదే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు వీటన్నింటిని కూడా మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పల్స్ మీద మాత్రమే బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు, అలాగే 10-12 పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని, మళ్ళీ పల్స్ మీద మాత్రమే బ్లెండ్ చేసుకోవాలి. కారప్పొడిలో కాస్త పలుకున్నట్లు బ్లెండ్ చేసుకుంటేనే తినేటప్పుడు చాలా బావుంటుందండి. ఈ కారప్పొడిని ఇడ్లీల్లోకి, రైస్‌లోకి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బావుంటుంది. ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఇలా స్టోర్ చేసుకుంటే 3 మంత్స్ వరకు కూడా ఫ్రెష్‌గా పాడవకుండా ఉంటుందండి. సో, మీరు కూడా ఈ హెల్తీ కారప్పొడి రెసిపీని తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.